శుభాకాంక్షలండి. అందరూ పండుగ మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ఇప్పుడైతే నా పూజ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ దేవుళ్ళని అయితే అలంకరించుకొని ఇంకా దీపాలకైతే బొట్లు అయితే పెడుతున్నా. ఎందుకంటే దీపాలు ముట్టిస్తా. ఫస్ట్ ముట్టించిన తర్వాత ఇక నెక్స్ట్ పొయ్యి దగ్గరికి వెళ్ళి భక్షాలు చేసి అలాగే పచ్చడి చేసి ఇంకా దేవుని దగ్గర నైవేద్యం పెట్టి అయితే ఇక కొబ్బరికాయ ఇట్లా కొడతా. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇక దీపాలకైతే గంధం బొట్లు కుంకుమతోటి అయితే అలంకరించుకుంటున్నా. దీపాలను అయితే ఇట్లా అలంకరించుకున్నానండి. గంధం బొట్లు పెట్టి అలాగే కుంకుమతోటి ఎప్పుడు ఇట్లే పెడతా నేను. మంచిగా అనిపిస్తుంది. అసలు మనం దీపం ముట్టించేవాడైతే దీపాలకైతే కంపల్సరీ కుంకుమ బొట్లు పెట్టాలి. గంధం పెట్టి మనం బొట్టు పెట్టకుండా దీపం ముట్టియొద్దు దీపాలకి ఎప్పుడైనా. నేనైతే ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే చేసిన. అంటే మన లైఫ్లో జరిగే కష్ట సుఖాలు అన్నట్టు పులుపు ఒగరు చేదు తీపి కారం అన్నీ ఉంటాయి లైఫ్లో. కష్టం వస్తుంది సుఖం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సుఖం వచ్చినప్పుడు ఎగిసి పడొద్దు. ఏది వచ్చినా మనం హ్యాపీగా తీసుకోవాలి. ఎన్నో వస్తాయి లైఫ్లో, అన్నీ తట్టుకొని ముందుకెళ్తేనే మన లైఫ్, లేదంటే ఆడికే ఎండ్ అయిపోతుంది. అందుకనే చెడు రుచులు అనేది ఉగాది రోజు అనేది అన్ని రుచులతోటి కలిపిన పచ్చడి ఉగాది పచ్చడి అన్నట్టు. ఏదొచ్చినా హ్యాపీగా తీసుకోవాలి. ఎన్నో మనని ఓడించాలని ఎంతోమంది ట్రై చేస్తారు. అలాని ఎదిరించి మనం ముందుకు వెళ్ళామనుకో మనం గట్టిగా నిలబడాలి. ఏ కష్టం వచ్చినా గట్టిగా నిలబడాలనుకో ఆ దేవుడికంగా మనకు అండగా ఉంటాడు. మనం ఎవరికి అన్యాయం చేయకుండా మన లైఫ్లో మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ దేవుడిగా మనకు అండ ఉండి కాపాడతాడు. అందుకనే చెడు రుచులు అనేది మన ఉగాది పచ్చడిలో అన్ని రకాలు కలిపి మనం తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఏదొచ్చినా తట్టుకునే శక్తి ఆ దేవుడు అనేది మనకి ఇస్తాడు. ఇప్పుడైతే నేను పచ్చడి చేసిన దేవుడికి అనేది పెడుతున్న నైవేద్యం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా.
మామిడికాయ పప్పు అయితే వేస్తున్నా. ఈరోజు ఉగాది రోజే ఫస్ట్ టైం వేస్తున్నా ఈ సంవత్సరంలో మామిడికాయ పప్పు. కందిపప్పు మా చేల వండించిన కందులతోటే మా అమ్మ పప్పు చేసి పంపించినది. ఆ పప్పు మామిడికాయ నాకు చాలా ఇష్టం మామిడికాయ పప్పు. అలాగే చపాతీ వేసుకొని మంచిగా చపాతీ అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఓపిక ఉంటే వేస్తా చపాతీ, లేదంటే లేదు. పప్పు ఫస్టే కడిగి పెట్టేసిన, మామిడికాయలు కట్ చేసేసి ఓసారేమో తాలింపు వేస్తా, ఒక్కోసారి ఇట్లా డైరెక్ట్ ఉడకవేస్తా. పిచ్చ ముదిరింది కాబట్టి ఏది చేయం కాదు, మెత్తగా అయిపోతుంది. పిచ్చ ముదిరలేదంటే ఇట్లా ఏమంటారు మెత్తగా అయిపోతుంది అన్నట్టు. పిచ్చ ముదిరితే కొంచెం మంచిగా ముక్కలు ముక్కలుగా అట్లే ఉంటాయి. పుల్లలేదు అంత తీయలేదు, మీడియం ఉంది మామిడికాయ. పూజ అయిపోయింది, ఇంట్లో పూజ చేసేసినాం. భక్షాలు అలాగే పచ్చడి అన్ని తాగి కొద్దిసేపు కూర్చొని పప్పు వేస్తున్నాం. పప్పు వేసి అలాగే అన్నమన్న వండుతా, లేదంటే చపాతీ వేస్తా ఓపికని బట్టి. ఇప్పుడైతే భక్షాల చారు చేస్తున్నా. కొంచెం చారు మిగిలిండే, అట్లే భక్షాల చారు. తీసుకున్నా. ఇప్పుడైతే చపాతీ వేస్తున్నా. పప్పు అయితే పొయ్యి మీద వేసిన మామిడికాయ పప్పు. ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం వేస్తున్నట్టు మామిడికాయ పప్పు. అలాగే చపాతీ బాగుంటుంది కాంబినేషన్ అన్నట్టు. ఇంకా మా ఆయన ఉడకంగా ఈరోజు ఇంటికాడ ఉంది పండుగ పూట. ఎప్పుడు ఎక్కువ శాతం ఉండడు, ఆన్లైన్ తీసుకోడు. ఇట్లా పండుగలు ఇట్లా అయితేనే తీసుకుంటాడు. చపాతీ ఏమన్నాడు, ఓపిక లేకపోయినా చేస్తున్నాడు. చపాతీ వేసి ఒక పావుసరి బియ్యం అన్నం వండుతా. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని చేస్తున్నాం మా ఆయన కోసం అని. ఎందుకంటే ఎక్కువ శాతం ఉండడు, ఎప్పుడో ఒకసారి ఆన్లైన్స్ అయితే ఎక్కువ తీసుకోడు. అందుకని మామిడికాయ పప్పులకు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. అన్నం కంటే ఇట్లా రొట్టెలే బాగుంటాయి.